నమస్తే అండి, నా పేరు వెంకట్. మాది తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్లో ఉంటాను. ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈరోజు డేట్ వచ్చేసి 7వ తారీఖు 1వ నెల 2026 సంవత్సరం బుధవారం రోజు అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈరోజు ఉదయాన్నే అయితే నేనైతే ఢిల్లీ వచ్చానండి. ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను. లైక్ షోరూమ్ తీసుకునే కార్ అయితే పట్టుకొచ్చానండి. కేవలం 46,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇది మారుతి సుజుకి విటారా బ్రీజా VDI వేరియంట్ అండి. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్. ఓనర్షిప్ చూసుకున్నట్టయితే సెకండ్ ఓనర్ బండి. ఇది ఒక స్కూల్ ప్రిన్సిపాల్ బండి కారు. వాళ్ళ అబ్బాయి పేరు మీద, ఇద్దరు పేరు మీద ఒకటే ఇంట్లో మారింది. సో బండి మోడల్ చూసినట్లయితే 2018 10వ నెల బండి. కేవలం 46,000 కిలోమీటర్ తిరిగింది. డీజిల్ బండి, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి. ఇంకా బాడీ పరంగా బానెట్ వచ్చి డిక్కీ దాకా, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా గ్లాసులు, డోర్లు ఏది కూడా రివర్స్ కాలేదు. దీనికి ఆఫ్టర్ మార్కెట్ ఒక 50-60 రూపాయలు అయితే అండి అలవీల్స్. దీనికి VDI కాబట్టి అలవీల్స్ రావు. ఆఫ్టర్ మార్కెట్ అయితే వాళ్ళ అబ్బాయి అయితే ఇన్స్టాల్ అయితే చేసుకున్నారు. దీంట్లో LED బల్బులు కూడా అయితే ఉన్నాయి. 4 టైర్లు కూడా టైర్ సైజ్ అయితే కొంచెం పెద్దదైతే పెట్టుకున్నారు. రీసెంట్గా అయితే మార్పించారండి. 80% అయితే 4 టైర్లు అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్ అయితే ఇప్పుడు వరకు అయితే యూజ్ కూడా చేయలేదు, అన్యూజ్ ఉంది. ఒకసారి వెహికల్ చూపిస్తాను, దాని తర్వాత దీని ప్రైస్ ఎంత అన్నా చెప్తాను. చూడండి, వైట్ కలర్ వెహికల్ అండి, చూసుకోవచ్చు. BI సిరీస్ అంటే 2018 10వ నెల బండి. టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు. ఒకసారి మీకు బండి అవుట్లుక్ చూపిస్తాను చూడండి. స్పోర్ట్స్ కార్ ఎలాగ ఉంటుందో అలాగైతే ఉందండి. ఇది ఆఫ్టర్ మార్కెట్ అలవీల్స్ ఇవి. బంపర్ లిడ్స్ పెట్టి ఎక్కడ కూడా టచ్అప్లు కూడా జరగలేదు. ఆల్ ఒరిజినల్గా ఉంది. కస్టమర్ దగ్గర నుంచి ఎలా వచ్చిందో అలాగైతే తీసుకొచ్చి అయితే మీకైతే వీడియో చేసి పెడుతున్నాను. దీనికి ఇంకా రబ్బింగ్ పాలిషింగ్ కూడా ఏమీ చేయించలేదు. ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ చూసుకోవచ్చు. దీనికి స్క్రీన్ అయితే కొంచెం ప్రాబ్లం ఉంది, రావట్లేదు. దీన్ని వాళ్ళకి చెప్పాను నేను మార్చేయమని, వేరేది పెట్టిస్తా అన్నారు మార్చి. ఓకే, దానికి ఇబ్బంది ఏం లేదు. ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. రీడింగ్ చూసుకోవచ్చు, 46,351 కిలోమీటర్లు. ఇంటీరియర్లో కూడా ఎటువంటి క్లీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. సూపర్ ఉందండి బండి మాత్రం. షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలాగైతే ఉంది. చూసుకోవచ్చు, కంపెనీ పంచింగ్స్ తోటి ఒరిజినల్గా. ఒక చిన్న వంక పెట్టడానికి కూడా బండి ఏం లేదండి, అంత పర్ఫెక్ట్గా ఉంది బండి అయితే. ఇది చూడండి ఒకసారి, లోపల క్లీనింగ్ కూడా చేయించలేదు. బండి కస్టమర్ దగ్గర నుంచి ఎలా వచ్చిందో అలాగైతే ఉంది. బండి డిక్కీలో కూడా ఎక్కడ దెబ్బలు తగలేదు. వీల్ రాడ్ జాకీ పైన కూడా ఓపెన్ చేయలేదు. చూసుకోండి ఒకసారి, స్టెప్నీ టైరు ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదు. బాగా కలర్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉందండి బండి. ఎవరైనా తీసుకుంటే డీజిల్ వేసుకుని నడుపుకోవడమే. ₹1 కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. అందులో వైట్ కలర్ అంటే చాలా తక్కువ అయితే దొరుకుతాయి బండ్లు వైట్. ఇది చూసుకోవచ్చండి, ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్, ఫ్రంట్ పొజిషన్ మొత్తం చూసుకోవచ్చు. స్కెచ్ మార్కింగ్స్ తోటి ఒరిజినల్గా, ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆల్ ఒరిజినల్గా ఉంది. ఆప్రాన్ చూసుకోండి, ఎటువంటి డ్యామేజ్ లేదు. కంపెనీ స్కెచ్ మార్కింగ్స్తో సహా ఒరిజినల్గా ఉంది బండి మొత్తం. ఇది ఇంజన్లో కూడా ఇంత మట్టి క్లీన్ కూడా చేయించలేదండి. ఎలా ఉందో బండి కస్టమర్ దగ్గరికి వచ్చింది అలాగనే మీకైతే వీడియో చేసి చూపెడుతున్నాను. ఫెండర్ మీద కూడా చూసుకోవచ్చు. బతుకరపోయి రైట్ సార్, బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి. మరొకసారి అయితే బండి వివరాలు అయితే చెప్తాను. మారుతి సుజుకి విటారా బ్రీజా VDI వేరియంట్ అండి. డీజిల్ కారు, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్, సెకండ్ ఓనర్ బండి. బానెట్, డిక్కీ, డోర్లు, గ్లాసులు, ఫ్రంట్ గ్లాస్తో సహా ఏది కూడా రివర్స్ కాలేదు. కేవలం 46,000 కిలోమీటర్ తిరిగింది. టైర్ సైజ్ కోసం అని చెప్పేసి టైర్లు అయితే రీసైజ్గా అయితే మార్చుకున్నారు. కంపెనీ ఆఫ్టర్ మార్కెట్ అలవీల్స్ ఉన్నాయి. దీనికి 50-60 రూపాయల అలవీల్స్ అయితే ఉంటాయి. దీనికి 80% అయితే టైర్లు అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్ అయితే ఇప్పటివరకు అయితే యూజ్ చేయలేదు. ఇంకా బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. 2018 10వ నెల బండి. 2026 12వ నెల వరకు అయితే దీనికైతే ఇన్సూరెన్స్ అయితే వ్యాలిడ్ అయితే ఉంది. ఇంకా బండి లొకేషన్ మళ్ళీసారి చెప్తున్నానండి, ఢిల్లీలో ఉంది. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఎందుకంటే ఇది 2 సార్లు 3 సార్లు చెప్తున్నానంటే చాలామంది ఖమ్మంలో ఉందనుకున్నారు. కాదండి, ఢిల్లీలో ఉంది. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను.
దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 6,20,000 రూపాయలు అయితే చెప్తున్నారండి. ఇది ఫిక్స్ రేట్ అయితే కాదు, కొద్దిగా మట్టుకు బార్గెనింగ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేయండి, దీని ఫైనల్ ప్రైస్ ఏంటని చెప్తాను. ఈ బండి ఎవరైనా తీసుకుంటే ₹1 కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే దీనికి టైర్లు ఉన్నాయి, తక్కువ తిరిగింది, ఒక చిన్న వంక లేదండి. ఎవరికి ఇక పర్ఫెక్ట్ బండి అనమాట. ఇక దీనికి చూడాల్సిన అవసరం లేదు. ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి, దీని ఫైనల్ ప్రైస్ ఏంటని చెప్తాను. మళ్ళీ ఒకసారి వెహికల్ మొత్తం మీకు రౌండ్ చేసి చూపిస్తాను చూడండి. స్పోర్ట్స్ కార్ ఎలాగ ఉంటుందో అలాగైతే ఉందండి కార్ అయితే. ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ అట్లాంటివి అయితే ఏం లేవు. బంపర్ లిడ్స్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్, ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. దీనికి ఆఫ్టర్ మార్కెట్ ఎల్ఈడి బల్బులు కూడా పెట్టుకున్నారు. ఓకే సార్, ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేయండి, దీని ఫైనల్ ప్రైస్ ఏంటనే చెప్తాను. వెహికల్ మాత్రం బొమ్మ ఉన్నట్టు ఉందండి కార్ అయితే. ఓకే సార్, థ్యాంక్ యూ.